పాలనలో ఏం సాధించారు? విపరీతమైన నిరుద్యోగం, విపరీతమైన ధరలు. మరి ఒకప్పుడు 175 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట ఈరోజు 1000 రూపాయలైంది. ఒకప్పుడు 370 రూపాయలు ఉన్నటువంటి గ్యాసు ఈరోజు 1000 రూపాయలు అయిపోయింది. 60 రూపాయలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు, డీజిల్ ఈరోజు 120 రూపాయలు. పాలు, గుడ్లు, మందులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెంచారు, నిరుద్యోగాన్ని పెంచారు. ప్రతి నిరుపేదలో నిస్పృహ ఉంది, ప్రతి నిరుద్యోగిలో నిస్పృహ ఉంది, ప్రతి విద్యార్థిలో ఆందోళన ఉంది. ఇది దేశ పరిస్థితి. వీళ్ళిద్దరూ కలిసి అమిత్ షాలు, నరేంద్ర మోడీ గారిని గురించి చెప్పక తప్పదు, నా డ్యూటీ చేయాలి. మోడీ గారు విద్యావంతులు కాదు కాదు కాదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, 1, 2, 3, 4. మరి ఆయనకి భారత రాజ్యాంగం చదవడు, అసలుకి ఏమీ తెలియదు ఆయనకి. అమిత్ షా ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. వీళ్ళిద్దరు కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఖండిస్తున్నా. భారతదేశానికి అఖండతకు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆగస్టులో వాళ్ళు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని భారత రాజ్యాంగం మార్పుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తే భారతదేశం 2 ముక్కలు కాక తప్పదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా. మరి ఎలాగో అక్కడైంది, తెలంగాణ, ఆంధ్ర లాగా 2 అయ్యేటువంటి మరి ఆ నష్టం ఉందని తెలియజేస్తూ మరి ముత్తుకూరు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.